నా విషయంలో ఇట్ వాజ్ ఈజియర్ బికాస్ నాకు ఇనిషియల్ లోనే సక్సెస్ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. బట్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు హూ కెప్ట్ ఆన్ గోయింగ్ ఫర్ 4-5 attempts. ఏది లేకపోయినా సరే దే కెప్ట్ ఆన్ గోయింగ్ అండ్ ఫైనల్లీ దే అచీవ్డ్ ఇట్. సో అక్కడ ఇట్స్ నాట్ డెఫినెట్లీ నాట్ ఈజీ. అక్కడ ఇన్ఫాక్ట్ చెప్పండి ఎవరు ఏం చెప్పినా సరే అన్లెస్ దట్ పర్సన్ హిమ్సెల్ఫ్ డిసైడ్స్ వాళ్ళకి అర్థమయ్యేంత వరకు కూడా అది క్లిక్ అయ్యేంత వరకు కూడా చాలా కష్టం బయట వాళ్ళు మోటివేట్ చేయడం. బట్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఉన్న వాళ్ళకి లైక్ ఉన్న ఎగ్జాంపుల్స్ చూపించడం, పీపుల్ హూ యాక్చువల్లీ సక్సీడెడ్ ఇవన్నిటి గురించి. అండ్ ఆల్సో హ్యావ్ ఎ ప్లాన్ బి అనేది లైక్ తప్పకుండా అండి. ఎందుకంటే ఇంత రిస్కీ ఎగ్జామినేషన్ లో వన్స్ యూ హ్యావ్ ఎ ప్లాన్ బి యువర్ మైండ్ విల్ బీ కామర్. కొంచెం ఇప్పుడు నాకు ఐ నో నేను ఇక్కడ ఫెయిల్ అయినా సరే ఐ నో నాకు ఐఐటి కాన్పూర్ నుంచి ఒక డిగ్రీ ఉంది, సో ఐ నో ఐ కెన్ హ్యావ్. సో హ్యావ్ ఎ స్కిల్ సెట్. మీరు నేను ఇందాక అన్నాం లైక్ యూ నీ నాట్ మొత్తం డే ప్రిపరేషన్ ఇవ్వకపోయినా సో హ్యావ్ ఎ బ్యాకప్. ఓకే ఏంటి మేబీ డెవలప్ సమ్ స్కిల్ సెట్ ఆర్ ఎల్స్ మెయిన్స్ అవుతూ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రీ టైమ్, కొంచెం డెవలప్ అన్ ఆల్టర్నేట్ స్కిల్ సెట్ ఆర్ సమ్ పార్ట్ టైమ్ జాబ్ ఏదోటి. సో దట్ ఆ ప్రెషర్ తక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ ఇట్ వన్ డే ఎట్ ఎ టైమ్. మనకి వెన్ ద జర్నీ ఈస్ వెరీ లాంగ్ అది యూ కెనాట్ బ్రేక్ ఇట్ డౌన్. సో థింగ్ ఈస్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్ పీసెస్.